హాయ్, హలో, నమస్తే, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు తారాస్ దుబాయ్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ మిర్చి బజ్జీ. ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటుంది. వాతావరణం చల్లగా ఉండి వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా తినడానికి చాలా బాగుంటాయి. బజ్జీ టేస్ట్ని పెంచి కొంచెం జ్యూసీగా, కొంచెం స్పైసీగా, కొంచెం క్రంచీగా ఉండేలా ప్రిపేర్ చేసుకుంటే దీని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంత బాగుంటుంది. మరేమాత్రం ఆలస్యం లేకుండా ఈ మసాలా స్టఫ్ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు తెల్ల శనగల్ని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. టైం ఉంటే ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. 4 గంటల తర్వాత చూడండి, శనగలు బాగా నానాయి కదా. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ని పెట్టేసుకొని నీటితో పాటుగా ఈ శనగల్ని ఈ కుక్కర్లో వేసేసుకోవాలి. దీనిలోకి 1/2 టీ స్పూను పసుపు, 1 స్పూను సాల్ట్, 1 స్పూను ఆయిల్ని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్లోని ఆవిరంతా పోయిన తర్వాత చూడండి, ఈ శనగల్ని నీటితో పాటుగానే పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, టొమాటో ముక్కలను కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీనిలోకి 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూను పసుపు, 1/2 స్పూను కారం, రుచికి సరిపడేంత సాల్టు, 1 స్పూను గరం మసాలాను కూడా వేసుకొని వీటిని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న 1 కప్పు శనగల్ని వేసేసుకోవాలి. శనగల్ని వేసుకొని ఈ కారం అంతా శనగలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి శనగల్ని ఉడికించుకోగా మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఈ వాటర్ మొత్తాన్ని వేసేసుకోవాలి. ఈ వాటర్లో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ని చెక్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, శనగలు కాస్త ఉడుకుకు వచ్చాయి కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పప్పు గుత్తితో కానీ ఆలూ స్మాషర్తో కానీ శనగల్ని స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత వాటర్ కన్సిస్టెన్సీ తక్కువగా ఉంది అనిపిస్తే ఒక 1/2 గ్లాస్ హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ వేసుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. వాటర్ని వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి సన్నగా చాప్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుతూనే కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, మసాలా గ్రేవీ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బజ్జీ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లోకి 1 కప్పు శనగపిండిని తీసుకోవాలి. దానిలోకి 1/2 స్పూను కారం, 1/2 టీ స్పూను పసుపు, 1 టీ స్పూను వాముని నేను చూపిస్తున్నట్లుగా చేతులతో క్రష్ చేసుకొని వేసుకోవాలి. దీనిలోకి రుచికి సరిపడేంత సాల్టు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడాను కూడా వేసుకొని విస్కర్ తోటి వీటన్నింటినీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ పిండిలో బాగా కలిసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నట్లుగా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఈ 10 నిమిషాల గ్యాప్లో పచ్చిమిర్చిని శుభ్రంగా వాష్ చేసుకొని నేను చూపిస్తున్నట్లుగా ఎడ్జెస్ మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా మిగిలిన పచ్చిమిర్చిని అన్నింటినీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ పప్పుని నేను చూపిస్తున్నట్లుగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ వేరుశనగ పప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు బజ్జీలని ఒక్కొక్కటిగా ఈ నూనెలో వేసేసుకొని బజ్జీలను అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ బజ్జీలని నేను చూపిస్తున్నట్టుగా లోపల ఉన్న పచ్చిమిర్చి కూడా కట్ అయ్యేలాగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ మిర్చి బజ్జీలోకి
ముందుగానే ప్రిపేర్ చేసుకున్న చనా మసాలా కర్రీని స్టఫ్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది మీ క్వాంటిటీని బట్టి ఉంటుంది. స్టఫింగ్ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా కర్రీని యాడ్ చేసుకోండి, లేదనుకుంటే మిర్చికి పట్టేంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన సన్నగా చాప్ చేసిన టొమాటో ముక్కలు, సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, కొంచెం నిమ్మరసం, ఫ్రై చేసుకున్న వేరుశనగ పప్పుని వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే. ఇంకా వీటిపైన మీకు కావాలి అనుకుంటే కార్న్ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవచ్చు, మిక్స్చర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా స్పైసీగా, క్రంచీగా, జ్యూసీగా, చాలా టేస్టీగా, యమ్మీగా ఉండే చనా మసాలా స్టఫ్ మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను ప్రిపేర్ చేసిన స్టఫ్డ్ చనా మసాలా మిర్చి బజ్జీ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.